పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తనకి అవకాశం కల్పించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుట్టి మండలంలోని పాతట్లగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ లో 7వ తరగతి ఉత్తీర్ణతనే కనీస అర్హతగా పేర్కొన్నప్పటికీ అదే నిబంధనను విస్మరించి 10వ తరగతి ఉత్తీర్ణురాలైన అభ్యర్థిని ఎంపిక చేశారని బి లక్ష్మి ఆరోపించారు. అర్హత మెరిట్ ఉన్నప్పటికీ తనను పక్కన పెట్టడం వెనుక కారణాలేమిటని ప్రశ్నిస్తున్నారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నోటిఫికేషన్ పేర్కొన్న విధంగా 7వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించారు. ఆ జాబితాలో తనకి అత్యధిక మెరిట్ ఉన్నప్పటికీ తుది ఎంపికలో తన పేరును తొలగించి మరో అభ్యర్థికి నియామకం కల్పించారని వాపోయారు. నియామక ప్రక్రియలో నోటిఫికేషన్ నిబంధనలను అమలు చేయకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నప్పటికీ ఈ నియామకంలో అవి కనిపించలేదని లక్ష్మి అన్నారు. మెరిట్ విలువ లేకుండా నియామకాలు జరిగితే నిరుద్యోగుల్లో ప్రభుత్వంపై నమ్మకం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హరితకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. పాతట్లగూడ ఎంపీపీఎస్ పాఠశాలలో జరిగిన ఆయా పోస్టు భర్తీకి సంబంధించిన పూర్తి రికార్డులు, మెరిట్ జాబితా, ఎంపిక కమిటీ నిర్ణయాలు, నోటిఫికేషన్ నిబంధనలను పరిశీలించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక జరిగినట్లు తేలితే ఆ నియామకాన్ని రద్దు చేసి మెరిట్ ప్రకారం తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. కలెక్టర్ విచారణకు ఆదేశిస్తే నియామక ప్రక్రియలో జరిగిన వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని బి లక్ష్మి అభిప్రాయపడుతున్నారు. నా పేరు బి లక్ష్మి. నేను సిర్పూర్టి నుంచి మండలం నుంచి వచ్చిన. ఆయా పోస్టుకు నేను దరఖాస్తు చేసుకున్నా, ఇచ్చిన. అయితే నాకు 7th క్లాస్ నుంచి అని చెప్పిన తర్వాత నేను చేసిన ఆయా పోస్టుకి 7th నుంచి చేసినాక నాకు మార్కులు ఎక్కువ ఉన్నాయి. 434 మార్కులు ఉన్నాయి. అయితే నా పేరు కూడా ఫస్ట్ వచ్చింది. నా పేరు ఫస్ట్ వచ్చినాక నాకే వస్తుంది కదా అన్న నమ్మకం నాకు ఉండే, ఫుల్ నమ్మిన నేను. అయితే నాకు కాకుండా నా తర్వాత వచ్చిన ఆమెకు, సెకండ్ వచ్చిన ఆమెకి ఇచ్చిర్రు. అయితే ఆమె ఇంటర్వ్యూ అని వచ్చిన రోజు అసలు ఏం కూడా జరగలే. అక్కడ మామూలుగా అడిగారు, పిల్లలను ఎలా చూసుకుంటాం అంటే మా పిల్లల్లాగా చూసుకుంటాం, జాగ్రత్తగా చూసుకుంటాం అని చెప్పినాం. ఇంకా ఇయ్యలేదు మాకు. అట్లా ఇట్లా మెరిట్ ఆధారంగా ఇస్తే ఇట్లా కంపల్సరీ మాకే వచ్చేదావు. అట్లా కాకుండా ఇట్లా ఎట్లా జరిగిందో మాకు తెలియదు, కానీ మాకైతే అన్యాయం జరిగింది. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు న్యాయం జరగాలని నా కలెక్టర్ మేడంకు కలవాలని వచ్చిన.